హలో గైస్ వెల్కమ్ టు ద ఫుడ్ లాగిన్. మన అనంతపురంలో ఎవరిని అడిగినా కూడా ఫేమస్ బిర్యానీ ఏదని అంటే వెంటనే అందరూ చెప్పేది ఒకటి తాడిపత్రి బిర్యానీ. అందుకే ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేపిద్దామని అయితే సేద్యం మూవీ నుంచి హీరోయిన్ అయితే ఇన్వైట్ చేశాము. అండ్ ఈ సేద్యం సినిమా మొత్తం మన అనంతపురంలోనే తీశారు. తీసిండే వాళ్ళు అండ్ చేసిండే వాళ్ళంతా మన అనంతపురం వాళ్ళే. ఇది వచ్చి జిఎంఎస్ గ్యాలరీ అనే యూట్యూబ్ ఛానల్ అయితే సెప్టెంబర్ 6 రిలీజ్ అవుతుంది. చూసేసేయండి. మన ఛానల్ అయితే ఇలాంటి ఇంటర్వ్యూ వీడియోలు అయితే ఎప్పుడు తీయలేదు. ఫస్ట్ టైం అయితే తీస్తున్నా. వీడియోలో ఏదైనా ఫ్లాస్ ఉంటే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ అయితే సెట్ చేసేసుకుందాం. ఇంకా వీడియో స్టార్ట్ అవుతుంది, చూసేసేయండి గైస్. హలో బ్రో. హాయ్. మా అనంతపురంలోనే ఇది ఫేమస్ బిర్యానీ అనమాట, తాడిపత్రి బిర్యానీ. మీరు ఒకసారి ఇక్కడ ట్రై చేసినారనుకోండి, నెక్స్ట్ టైం అనంతపురం వచ్చినప్పుడల్లా ఇక్కడే బిర్యానీ తినేకి వస్తారు. విన్నా నేను కూడా ఈ బిర్యానీ గురించి. ఇప్పుడు తిన్నాం ఇక్కడ. మీరు సేద్యం అనే సినిమా తీసినారు కదా, దాంట్లో మీ క్యారెక్టర్ ఏంటి బ్రో? బేసిక్గా సినిమా అంతా కూడా ఫార్మర్స్ స్టోరీస్. అంటే ఇప్పుడు మనకి ఒకనొక టైంలో సూసైడ్స్ అయ్యాయి, స్మాల్ స్కేల్ ఫార్మర్స్ అన్నారు. కొన్ని ఈవెంట్స్ పిక్ చేసుకొని కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీ, అంటే కంప్లీట్ డాక్యుమెంటరీ టైప్ కాదు, అలా ఫార్మర్స్ మీద తీసిన సినిమా అనమాట. అందులో నేను కూడా ఒక ఫార్మర్. నా క్యారెక్టర్ పేరు వచ్చేసి కేశవ అండ్ ఈమె నా వైఫ్ రత్న. ఓకే, హాయ్. అంటే మీరు ఇప్పుడు మొత్తం అనంతపురంలోనే షూట్ చేశారా? మొత్తం అనంతపురం డిస్టిక్లోనే. కొన్ని పార్ట్స్ వచ్చేసి మొత్తం కంప్లీట్ లోకల్ అనంతపురంలోనే చేస్తాం. అండ్ కొన్ని చుట్టుపక్కల ధర్మవరం సైడ్ విలేజెస్లో సిద్ధరాంపురం అని ఒక ఊరు ఉంది అక్కడ ధర్మవరంలో, అక్కడ కొన్ని. సో 99% అన్నీ అనంతపురం సార్. ఇప్పుడు మీ స్లాంగ్ ఇప్పుడు అంతా మీరు అనంతపురమేనా? పక్కా అనంతపురం. సో మీకు సినిమా తీసేటప్పుడు ఏమన్నా ఎట్లా అనిపించింది మీ ఫీలింగ్? అంటే మనం లివింగ్కి ఇప్పుడు 2024లో బతుకుతున్నాము. అప్పటికి ఇప్పుడు ఫార్మర్స్ లైఫ్ ఎట్లుంటుందంటే మనకి ప్యూర్ ఆపోజిట్ ఉంటుంది కదా. స్లాంగ్ అంటావా? స్లాంగ్ అయితే మనకు ప్రాబ్లం ఏం లేదు. ఏంటి మన భాషే అది. మనం ఇప్పుడు సిటీలో ఉన్నప్పటికీ కొంచెం అటు ఇటు పాజ్గా స్టైల్గా మాట్లాడాలన్నా మనం కూర్చుంటే లోకల్ ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాం అట్లా. అండ్ రోల్ వరకు వస్తే బేసిక్గా దీనికి ముందు లైక్ నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ కూడా లేకుండే బ్రో. ఒక 2-3 షార్ట్ ఫిలిమ్స్లో వర్క్ చేశా. అండ్ నాకు ఫస్ట్ టైం వచ్చిన పెద్ద ఆపర్చునిటీ ఒక మూవీలో లైక్ అరౌండ్ 30 minutes స్క్రీన్ స్పేస్ నాకు ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ అన్నప్పుడు ఆబ్వియస్గా ఎక్సైటింగ్ అనిపించింది. అట్ ద సేమ్ టైం టిప్స్ తీసుకుంటూ ఇంకా వీళ్ళ దగ్గర సజెషన్స్ ఎట్లా చేయొచ్చు ఇంకా బెటర్గా కొన్ని మనకు తెలుసు. ఊర్లలో ఎప్పుడో చిన్నప్పుడు చూసింటాం, మనకు టచ్ పోయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సడన్గా ఇప్పుడు ఈమె ఉంది, ఈమె సాఫ్ట్వేర్ ఏముంటాయి, చూడనికే మోడర్న్ ఉంటుంది బెంగళూరు. రోల్ వర్క్ వచ్చేసరికి నువ్వు మూవీలో చూస్తే గుర్తుపట్టవు, అంతా చేంజ్ అవ్వరు. ప్యూర్ విలేజ్ గెటప్స్తో, విలేజ్ స్లాంగ్తో. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుండే. అవుట్పుట్ ఎట్లుందని మీరు అందరు చూసి చెప్పాలి. ఎన్ని రోజులు జరిగింది షూటింగ్ మొత్తం? షూట్ అంటే ఇది స్కెడ్యూల్స్ బేస్డ్లో జరిగింది బ్రో. అంటే కంటిన్యూస్ అనేం లేదు. అండ్ చెప్పాక ఇందాక డాక్యుమెంటరీ లైక్ మూవీలో ఒక 4-5 స్టోరీస్ చూపిస్తారు ఆయన డైరెక్టర్. సో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కరు అవైలబిలిటీని బట్టి స్కెడ్యూల్స్ అరౌండ్. యాక్చువల్లీ షూట్ స్టార్ట్ అయినప్పుడు కోవిడ్ వేవ్ వచ్చింది. కోవిడ్ అయిపోయిన తర్వాత కంటిన్యూ అవడంతో అరౌండ్ ఒక 1 year కంటిన్యూ ఏం కాదు, లైక్ స్కెడ్యూల్స్. అంటే అందులో మీ పార్ట్ అంటే మీ షూటింగ్ ఎన్ని రోజులు జరిగింది? మా షూట్ మొత్తం 2 schedules కదా, 3 schedules అయితే. ఒకసారి 1 week, ఒకసారి 4 days 5 days, ఇంకొకసారి ఒక 1 week, అలా అరౌండ్ ఒక 2 to 3 weeks. 1 month కలిపి 1 month అయింది మీ షూట్. అంతే, ఒక 20 days అయింది. ఓకే అండి. మీరు ఏం చేస్తారు నార్మల్గా? నేను అమెజాన్లో వర్క్ చేస్తాను. అమెజాన్లో. మీరు ఈ క్యారెక్టర్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే చూస్ చేసుకుంటే ఏమైనా మోటివ్ ఏమైనా ఉందా? మోటివ్ అంటే చాలా ఛాలెంజింగ్ అనిపించింది. రత్న అనే క్యారెక్టర్ నేను చేశాను. రత్న అనే క్యారెక్టర్ చూస్తే నేను ఉండేదని కంప్లీట్ ఆపోజిట్. డ్రెస్సింగ్ కానీ, బిహేవియర్ కానీ, మాటలు కానీ, షీఈస్ వెరీ కామ్ కంపోజ్డ్. నేను అట్లా కాదు. సో ఐ వాంటెడ్ టు ట్రై ఇట్. బాగా వచ్చింది అనుకుంటున్నా, చూడండి. అవునా? ఛాలెంజింగ్ అనిపించింది అంటారు మీ రోల్ అయితే? అవును. మీ షూటింగ్ స్పాట్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏంటంటే అంతా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లాగా అయిపోయారనమాట. 3 schedule పడింది. ఇప్పుడు డైరెక్టర్, కెమెరామెన్ ముందు నుంచే తెలుసు. ఇంకా క్యాస్ట్ మెంబర్స్ కానీ, డైరెక్టర్ ఫ్యామిలీ, చందు ఫ్యామిలీ కానీ అంతా ముందు నుంచే తెలుసు. సో ఇట్ వాస్ లైక్ అ వెకేషన్ ఫర్ మీ. బాగా హ్యాపీగా ఉండింది. ఏం ఇబ్బంది లేదు. అంటే నేను అడిగేక ముందే అని చేసి పెట్టేసేవాళ్ళు. సో ఇట్ వాస్ వెరీ ఫన్ ఫర్ మీ. మీది ఇది ఎన్నో సినిమా? పెద్ద సినిమా అయితే ఫస్ట్. పెద్ద సినిమా అయితే ఫస్ట్. అంటే అంతకుముందు షార్ట్ ఫిల్మ్ తీసారు? కొన్ని చేశాను కన్నడలో, తెలుగులో కూడా కొన్ని చేశాను. ఫీచర్ ఫిల్మ్ అయితే ఇదే ఫస్ట్. ఓకే. మీకు ఫుడ్ టేస్ట్ ఎలా అనిపించింది? ఫస్ట్ మా అనంతపురంలో ఫస్ట్ టైం బిర్యానీ ట్రై చేస్తాను. బిర్యానీ అంటేనే ఆంధ్ర. ఐ లవ్ ఆంధ్ర బిర్యానీ.
చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది బాస్మతి బియ్యం కాదనమాట, మాది తాడిపత్రి బియ్యం అనేసి. ఇది మీకు బాస్మతి బియ్యం తింటే కొంచెం హెవీ అనిపిస్తుంది, బట్ మీరు ఎంత తిన్నా కానీ హెవీ ఉండదు. సో అందుకని చెప్పేసిన మీకు టేస్ట్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే కెమెరా ఉందని కాదు, నిజం చెప్పండి. లేదు నిజంగా నిజంగా మీరు చూస్తున్నారు కదా, తింటూనే ఉన్నాను అప్పటి నుంచి. మీ సేద్యం సినిమా అంత బాగుందా? టేస్ట్ చాలా బాగుంది, అంత బాగుంది. సేద్యం సినిమా రిలీజ్ ఎప్పుడు? సెప్టెంబర్ 6th అవుతుంది. ఎక్కడ? జేఎంఎస్ ఫిల్మ్స్, అవునా? పక్కా జేఎంఎస్ గ్యాలరీ ఫిల్మ్స్. పక్కా చూస్తాం ఆ రోజు. పక్కా చూడండి. చూసి మీ క్యారెక్టర్ ఎట్లుందో, మీ ఇద్దరు క్యారెక్టర్లు చెప్తాం. మాకి మీరు కుశల్గాను విద్యాగా కనబడతారా, లేదంటే ఆ క్యారెక్టర్లో కనబడతారా చూస్తాం. ఖచ్చితంగా గుర్తుపెట్టరు. మీరు నాకు ఫోన్ చేసి అడుగుతారు ఏ క్యారెక్టర్ చేసావు ఎవరు. ఖచ్చితంగా మీకు కేశవ అండ్ రత్న మాత్రమే కనిపిస్తారు. అవునా? ఇంటర్వ్యూ అయిపోయినాక నెంబర్ ఇప్పించుకొని చెప్తాను. పక్కా. సో వీడియో అయితే ఇంతే గాయ్స్. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఫుడ్ లాగిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే సేద్యం సినిమా సెప్టెంబర్ 6th జిఎంఎస్ గ్యాలరీలో అయితే రిలీజ్ అవుతుంది, చూసేసేయండి గైస్.